నువ్వు ట్యాక్సులు కట్టే గవర్నమెంట్ చేయాల్సిన పని ఒక వ్యక్తి చేస్తున్నాడు తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకో, ఎవరో ఏంటో మొత్తం చెప్తా. నువ్వు ఓటేసి గెలిపించిన పొలిటీషియన్స్, నువ్వు రోజు ట్యాక్సులు కట్టే గవర్నమెంట్ చేయాల్సిన పని ఒక వ్యక్తి చేస్తున్నాడు. 16 కోట్లు పెట్టి మిషన్ కొని 50 రూపాయలకే చెకప్ ప్రొవైడ్ చేస్తున్నాడు. 7 రూపీస్కి బ్లడ్ టెస్ట్, 25 రూపీస్కి ఈసీజీ, 35 రూపీస్కే ఎక్స్రే, 100 రూపీస్కే అల్ట్రాసౌండ్. ఇంత తక్కువ ఖర్చుతో తన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా ఆరోగ్యంగా అండ్ ఆనందంగా ఇంటికి తిరిగి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. ఎలాంటి స్వాదం లేకుండా ఇంత హెల్ప్ చేయాలి అంటే అది కాన్సరే అవ్వాలి అని మళ్ళీ ప్రూవ్ చేశారు. బీహార్లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన కాన్సర్ ఎడ్యుకేషన్ అంటే బిజినెస్లా మారిన ఈ దేశంలో పేద పిల్లల కోసం 200 రూపీస్కే కోచింగ్ ఇచ్చి ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రెవల్యూషన్ తెచ్చారు. ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కూడా ఒక రెవల్యూషన్ తెస్తున్నారు. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఎందుకు సార్ ఇవన్నీ చేస్తున్నారని అడిగితే, పేదవాళ్ళు హాస్పిటల్కి వస్తే ఆ బిల్ కట్టడం కోసం తమ ఇంట్లోని ఆడవాళ్ళు తమ బంగారాన్ని అమ్మి ఆ బిల్ కట్టే పరిస్థితి రావద్దాం అనుకుంటున్నానని కాన్సర్ చెప్పారు. తను చేస్తున్న ఈ మంచి పని గురించి నువ్వేమనుకుంటున్నావో కమెంట్ చెయ్యు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. ఫ్యాక్ట్ నెంబర్ 2, నువ్వు 2 మినిట్స్ కోపడితే నీ బాడీ ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? జస్ట్ 2 మినిట్స్ కోపడడం వల్ల మన బాడీలో అడ్రినాలిన్, కార్టిసోల్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన బ్లడ్లో 4 to 5 అవర్స్ అలానే ఉంటుంది. దానివల్ల హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, ర్యాపిడ్ బ్రీతింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ 2 మినిట్స్ యాంగర్ మన బాడీ ఇమ్యూనిటీని 6 అవర్స్ వరకు తగ్గిస్తుంది. ఏజింగ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, స్కిన్ డ్రై అవుతుంది అండ్ స్కిన్ హీలింగ్ ప్రాసెస్ స్లో అవుతుంది. మన మెంటల్ హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది. కోపం వల్ల మన అప్పర్ బాడీలోని షోల్డర్, నెక్ అండ్ జా ఏరియాస్లో స్ట్రెస్ క్రియేట్ అయ్యి హెడేక్ కూడా వస్తుంది. ఈ కోపం వల్ల మన లాజికల్ థింకింగ్ రెడ్యూస్ అవుతుంది అండ్ ఇంపల్స్ రియాక్షన్ ఎక్కువ అవుతుంది. రెగ్యులర్గా కోపడడం వల్ల హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రతిసారి కోపడి మీ హెల్త్ని స్పాయిల్ చేసుకోకండి. డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ లాంటివి చేయడం మీ హెల్త్కి చాలా మంచిది. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరు ఊకే కోపడతారో కమెంట్స్ చేసి చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, నరేంద్ర మోడీ గారే కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకో, డీటెయిల్గా చెప్తా. వీరి పేరు కల్నల్ నిజాముద్దీన్. 1901లో యూపీలోని అజాంగర్లో పుట్టారు. అప్పటి ఇండియాలోని బ్రిటిష్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. కానీ బ్రిటిష్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకున్న నిజాముద్దీన్ ఒక బ్రిటిష్ కమాండర్ని చంపేసి అక్కడి నుంచి పారిపోయారు. అండ్ ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్లో జాయిన్ అయ్యారు. తనని కాపాడడానికి సుభాష్ చంద్రబోస్ గారు నిజాముద్దీన్తో పాటు మలాయ్ అనే డీప్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న టైంలో సుభాష్ చంద్రబోస్ గారి వైపు ఒక రైఫిల్ పాయింట్ అవ్వడం నిజాముద్దీన్ చూశారు. ఇమీడియట్గా వారిని కాపాడడానికి నిజాముద్దీన్ ఆ రైఫిల్కి అడ్డుగా నిలబడ్డారు. ఆ షూటింగ్లో 3 బుల్లెట్స్ తన బాడీని డైరెక్ట్గా హిట్ చేసింది. కెప్టెన్ లక్ష్మీ సగల్ అనే డాక్టర్ ట్రీట్మెంట్ చేసి నిజాముద్దీన్ గారిని కాపాడారు. అప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు నిజాముద్దీన్ గారికి కల్నల్ అనే టైటిల్ ఇచ్చారు అండ్ తన పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, నువ్వు ఎప్పుడో ఒకప్పుడు మ్యాగీ తినే ఉంటావు, కానీ దానికి ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకో, డీటెయిల్గా చెప్తా. మ్యాగీకి ఆ పేరు దాని మసాలాని ఇన్వెంట్ చేసిన మిస్టర్ జూలియస్ మ్యాగీకి గుర్తుగా పెట్టారు. ఆయన 1863లో ఒక మసాలాని ఇన్వెంట్ చేశారు. దాన్ని ఇన్స్టెంట్ ఫుడ్లో మిక్స్ చేయగానే దానికి ఫ్లేవర్ వచ్చేలా చేశాడు. ఆ రెసిపీ సూపర్ హిట్ అయింది అండ్ ఫ్రాన్స్ అండ్ అమెరికాలో అయితే చాలా సేల్స్ జరిగింది. ఈ రెసిపీని మార్కెట్లో అయితే 1884లో రిలీజ్ చేశారు. 1947లో నెస్లే కంపెనీ మ్యాగీ బ్రాండ్ని కొనేశారు. అండ్ 1983లో ఇండియాలో మ్యాగీని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలిసిందే. నీకు మ్యాగీ చేయడం వచ్చారాదో కమెంట్ చేసి చెప్పు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇతను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎన్నో కోట్లు నష్టపోయాడు. సబ్స్క్రైబ్ చేసుకో, డీటెయిల్గా చెప్తా. తన పేరు జేమ్స్ హోవెల్. ఒక బ్రిటిష్ ఐటీ కంపెనీలో వర్క్ చేసేవాడు. ఖాళీ టైంలో బిట్కాయిన్ మైన్ చేస్తూ ఒక 8,000 బిట్కాయిన్స్ సంపాదించాడు. కానీ ఆ టైంలో బిట్కాయిన్కి వాల్యూ లేకపోవడం వల్ల అవన్నీ ఒక హార్డ్ డ్రైవ్లో సేవ్ చేసి పెట్టాడు. 2013లో ఇల్లు క్లీన్ చేస్తూ ఆ హార్డ్ డ్రైవ్ని బయటపడేశాడు. ఆ తర్వాత బిట్కాయిన్ ప్రైస్ చాలా ఇంక్రీజ్ అయింది. కానీ ఆ హార్డ్ డ్రైవ్ తన దగ్గర లేదు. అది యూకేలోని డంపింగ్ యార్డ్లో కొన్ని వేల టన్నుల ల్యాండ్ఫిల్లో ఉంది. 12 ఇయర్స్ వరకు సర్చ్ చేయడానికి పర్మిషన్ కోసం గవర్నమెంట్తో ఫైట్ చేశాడు, కానీ ఓడిపోయాడు. ఇప్పుడు ఆ హార్డ్ డ్రైవ్లో ఉన్న బిట్కాయిన్ ప్రైస్ ఆల్మోస్ట్ $5 మిలియన్. నీకు ఆ హార్డ్ డ్రైవ్ దొరికితే ఏం చేస్తావో కమెంట్ చేసి చెప్పు.